పొగమయమైపోయిందిరా ఇప్పుడు తీస్తున్నా వచ్చి అంతేలే అది నిజమేలే ఇదిగోండి ఇలా కాల్ చేసి చికెన్ని ఓకే హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా స్పెషల్ అయితే ఉందండి. స్పెషల్ అంటే మా మ్యారేజ్ డే అన్నమాట, అంటే మా పెళ్లి రోజు. మీకు తెలుసు కదా పెళ్లి రోజు నాటి ఏంటి ఇంకా ఉదయం స్నానం చేసి గుడికి వెళ్ళడం, తలస్నానం చేసి మళ్ళీ మా వారికి కాలుకి దండం పెట్టుకోవడం, ఈ ఒక్కరోజే చేస్తాం కదా కాలుకి దండం పెట్టుకోవడం అనేది. మళ్ళీ పూజలప్పుడు అది చేస్తాను అనుకోండి, చేసినప్పుడు కాలుకి దండం పెట్టుకుంటాం మా వారికి. రోజు పెట్టం కానీ పూజలప్పుడు వారాలప్పుడు ఏదైనా ఇది ఇలాంటి పెళ్లి రోజు అది జరిగినప్పుడు, పుట్టినరోజు వచ్చినప్పుడు. అవును, అయితే యానివర్సరీ అయితే పొద్దుట ఇంకా కామ్గా ఇంకా ఏమీ చేయలేదు, సాయంత్రం చేద్దామని చెప్పేసి అని ఇంకా ఏదోటి ప్రాసెస్ ముందు స్వీట్తో మొదలెడతాం కదా. మా వారు అది ఇప్పటి నుంచో అంటున్నారు గులాబ్ జామ్ తినాలని. సరే గులాబ్ జామ్ చేద్దామని అనిపించింది. ఇంకా స్పెషల్స్ అయితే చాలా ఉన్నాయి ఈ రోజు అయితేని. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే గులాబ్ జామ్ అండి. గులాబ్ జామ్తో పాటు ఐస్ క్రీమ్ నంచుకుని తింటే మంచి డిజర్ట్ అయిపోతుంది భోజనం అయిన తర్వాత. అందుకని నేను గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. అవునా, నీకు తెలుసు కదా తెలీదా? అమ్మ చెప్పిందా? అవును, మా పెళ్లి రోజు కదా తాతయ్యకి అది గులాబ్ జామ్ అంటే చేసి చాలా నెలలే అయింది, రోజులు కూడా కాదు. కాబట్టి చేద్దామని అనుకుంటున్నాను అనమాట. నీకు ఇష్టమేనా గులాబ్ జాము? చాలా. ఇంకేమి ఇష్టం? ఇంకోటి ఏదో అడుగుతున్నావమ్మా వచ్చిన కానించి నన్ను ఏదో అడుగుతున్నావు, నేను పార్టీ ఇస్తున్నాను నీకు. అందరం కలిసి డిన్నర్ ప్లాన్ చేశానండి, డిన్నర్కి వచ్చామన్నాను. అయితే ముందుగా ఇంకా పొద్దుటి నుంచి ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా పొద్దుట వంట పెట్టుకుంటే హడావడైపోతుందని సాయంత్రం మామూలుగా సరదాగా హౌస్ ఒకటి ఆడుకుంటున్నాము. ఇలా అయిపోతుంది ఈ వేసవకాలం అంతా కూడా. మొక్కలకి కొంచెం నీళ్లు పట్టుకుంటూ హడావడి ఇంకా రోజంతా ఏదో విధంగా టైం పాస్ అయిపోతుంది, అసలు తీరుకుండట్లేదు అనమాట. అందులోని వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ చుట్టూనే ఇంకమాట వీళ్ళ తమ్ముడితోటి ఇంక ఇలాగే సరిపోతుంది మాకు. ఇందుకే రెసిపీల్లో నీకు ఇష్టమైంది నువ్వు వచ్చిన కానీ అడుగుతున్నావు చేయమని. గుర్తొచ్చిందా నీకు నన్ను ఏం చేయమని? ఏంటి? యా, జాయింట్ బిర్యానీ అండి చేస్తున్నాను. ఇంకా రెసిపీ అయితే ఇంకా 2-3 రకాలు చేద్దామని అనుకుంటున్నాను. చేసినప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే కరెంట్ పోయిందండి, అస్సలు ఇంకా మంచి టైంలో కరెంట్ తీసేస్తున్నారు. నేను గులాబ్ జామున్లో కలపడానికి ఉండలు లేకుండా చూసుకుని కలుపుతున్నానండి. అయితే మిల్క్ వేసి కలుపుతాను అనమాట. అమ్మ అలా కలిపితే అమ్మ బాగా చేస్తారండి గులాబ్ జాము, నాకు అంత రాదు అన్నమాట ఫస్ట్లో. అమ్మ నేర్పించడం మొదలుపెట్టిన తర్వాత పర్వాలేదు, బాగానే చేస్తున్నాను. చెప్పు, స్టార్ట్ చేయి. అయితే ఏం లేదండి, మమ్మీ వాళ్ళ యానివర్సరీ అని తెలుసు కదా, 1 minute కూడా నాకు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. డెకరేషన్ చేద్దాము ఇంట్లో అంటే ఎలాగో తెలిసిపోతుంది. సో ఇంట్లో కాకుండా ఇంకొక ప్లేస్లో అయితే ప్లాన్ చేసాము. కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా నాకు గ్యాప్ లేదు, ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అంటే మేము అనుకున్న ప్లాన్ అవుతుందో లేదో తెలియదు అనమాట. మమ్మీ ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉన్నారనమాట, హెల్ప్ చేయమా అని కట్టి వచ్చారు. మమ్మీ వాళ్ళతో మాట్లాడుతుంది, ఆ గ్యాప్లో ఇది షూట్ చేస్తున్నాం అనమాట. చిన్నగా బిలన్ డెకరేషన్ చేసి సర్ప్రైజ్ కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాము. అది కూడా అద్దరిపోయే చేస్తాము. ఓకే సార్, ఆర్ యూ రెడీ? అంటే మా ఇద్దరి మీద డిపెండ్ ఉందన్నమాట. ఇప్పుడు అన్నయ్య వాళ్ళకి చేద్దాము అంటే వాళ్ళు 1 minute లేకపోతే ఇప్పుడు కింద ఏం చేస్తామని డౌట్ వచ్చేసాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నారు, వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా మనం కళ అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా నేను ఇది వంటలు చేసేసి బుల్బుల్ వంటలు చేసి నూనెలో వేపాలి కాబట్టి నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి. చాలా మంది నెయ్యిలు కూడా వేపుతారు, అంత ఎక్కువ నెయ్యి అది ఆ టేస్ట్ కొంచెం మరీ ఎక్కువైనా ఓవర్గా అయినా నెయ్యి అంత టేస్ట్ అనిపించదు నాకైతేని పర్సనల్గా. అయితే నేను ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో ADE విటమిన్ ఉంటుంది, అలాగే మనకి omega-6 ఫ్యాట్స్ ఉన్నాయండి. నేనైతే మామూలుగా డీప్ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు వేపడానికైనా దేనికైనా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ వాడతాను. ఇప్పుడు నేను అదే వాడుతున్నాను అనమాట వేపుకోవడానికి కూడా. గులాబ్ జాములకి చిన్న చిన్న ఉండలు చేసుకోవడానికి ఇదిగోండి ఆయిల్ చూడండి, లైట్గా ఉంటుంది ఆయిల్ కూడా. చక్కగా హ్యాపీగా మనం డీప్ ఫ్రై కానీ మామూలుగా కూరల్లో కూడా నేను ఒక్కోసారి ఇదే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. లేకపోతే వేరుశనగ నూనె కూడా వాడతాను అనమాట ఫ్రీడమ్ ఆయిల్ది.
ఇదిగోండి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అన్నమాట ఉండ చేసినప్పుడు. అలాగే క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. మనకి ఏంటంటే ఈ క్రాక్స్ వస్తే ఈడిపోయే ఛాన్స్ ఉంటుంది వేగేటప్పుడు. అదిని నునుపుగా చేసుకోవాలి. కొంచెం నూనె చుక్క కానీ నెయ్యి చుక్క కానీ టచ్ చేసుకుని ఉండలు చేసుకుంటే మనకి గులాబ్ జామ్కి క్రాకర్స్ అవి రాకుండా వస్తాయి. ఒక్కొక్కటి ఎలాగో వస్తుంది అనుకోండి చేసే మనం స్పీడ్ని బట్టి. ఇప్పుడు నేనైతే ఉండలన్నీ చేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఉండలు అయితే చేస్తున్నాను గులాబ్ జామున్లో. అదిగోండి పాకంలో ఒక వాయి అయితే అయిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. ఇదిగోండి గులాబ్ జామ్ అలా చేశానో లేదో ఒక్కొక్కరు టేస్ట్ చేస్తానని ఒక్కొక్కటి తినేశారు. అయిపోయిందా? వేడివేడిగా ఉన్నాయండి, చల్లారేదాకా కూడా ఆగట్లేదు వీళ్ళు. బాగా నచ్చింది, చాలా రోజులైంది చేసి. ఇంకా ఇవి తీసేసుకుంటే బెస్ట్. బాగా పాకం పీచేస్తుంది కదా, ఐస్ క్రీమ్ తో తింటే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి గులాబ్ జామ్ అయితే అయిపోయింది. ఇంకా డ్రై ఆనియన్స్ అదే ఆయిల్లో రోస్ట్ చేయాలి కదా, వేపేస్తున్నాను అనమాట అదే నూనెలోని. ఇంకా ఇవి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. సాయంత్రానికి చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకుని తింటే మంచి డిజర్ట్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మేము నెక్స్ట్ ప్రాసెస్కి మనకి ఆనియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు అది వేగిపోయిన తర్వాత 4కి స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు 3 అవుతుంది. ఇంకొక అరగంటలో ఇవి అయిపోతాయి కాబట్టి అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేస్తే వేడివేడిగా బిర్యానీ తినచ్చు. నేను టిక్కా బిర్యానీ చేస్తున్నాను కదండి, దాని ప్రాసెస్ నిమిత్తం మనకి తండూరి ఫ్లేవర్ రావాలంటే బొగ్గులు కొంచెం పొయ్యి మీద కాల్చి దాని మీద కొంచెం బటర్ వేసి ఇలా కొంచెం ఓపెన్గా ఉన్న ఒక గిన్నె కానీ ఏదైనా పెట్టుకుంటే కొంచెం దానికి పడుతుంది, కొంచెం బయటకు వెళ్తుంది అన్నమాట. చూసారు కదా పొగ, ఏదో రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా. అదిగోండి చూసారా పొగ, చూసారా మొత్తం పొగ వచ్చేసింది. కాసేపు ఉంచేస్తాను, దీని పని అయిపోతుంది. నేను నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాను. ఇదిగోండి కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. అలాగే మళ్ళీ గ్రేవీ కావాలన్నమాట. గ్రేవీ కోసం కొంచెం కాశ్మీర్ కారం కలర్ కోసం, అలాగే మామూలు కారం అన్నీ వేసి ఒకసారి ఇది బాగా కలపాలి. ఆనియన్స్ కూడా దోరగా వేపేసి పక్కన పెట్టానండి. అది డబల్ మాట 2 సార్లు మనం దాన్ని చికెన్ని ఉప్పు కారం నిమ్మకాయతో ఒకసారి, 2సారి. మీకు పూర్తిగా వీడియో చూడాలనుకుంటే నేను ప్రత్యేకించి ఈ బిర్యానీ కోసం వీడియో తీసానండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. పిల్లలు మళ్ళీ చేయించుకుంటున్నారు. కొంచెం ప్రాసెస్ పెద్దదే కానీ వాళ్ళు పార్టీ అడిగినప్పుడు తప్పదు కదా. మరి ఇది పెరుగు 1 లీటర్ పెరుగు అయితే మనం తీసుకునే రైస్ని బట్టండి. 1 లీటర్ పెరుగు అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది 1 లీటర్ పెరుగు. ఇంకా ఈ 1 లీటర్ పెరుగులోని ధనియాల పొడి మసాలా పొడి ఇవన్నీ వేసేసాను. ఇంకా దీంట్లోనే ఆనియన్స్ కూడా వేపి పెట్టాను. ఎక్కడ పెట్టాడు, కింద పెట్టాడు అన్నయ్య. వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నా ఒక్కదాని వల్ల అవ్వదు కదా అని చెప్పేసి ఆయిల్ పీల్చేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదండి, ఇవి బాగా నలిపేసి అందులో కలిపేయాలన్నమాట. ఆ గ్రేవీలో డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఉన్నా కానీ ఆవకాయ బిర్యానీ, తండూరి ఇవన్నీ మిక్సింగ్ మాట. ఇంకా ఆ మస్టర్డ్ ఆయిల్తో అది చేస్తామట అండి, చికెన్ నానబెట్టి. ఆ మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవరే ఇంకా ఆవకాయ ఫ్లేవర్ వస్తుంది కదా, అదే ఫ్లేవర్ వస్తుంది. ఆ గ్రేవీ టేస్ట్ చూస్తే ఇంకా యాజ్ టీజ్గా అలాగే ఉంది. నువ్వు కొత్తిమీర సన్నంగా తరిగేసి పట్టిరా తల్లి, కావాలి. పొగమయమైపోయిందిరా ఇప్పుడు తీస్తున్నా వచ్చి. అంతేలే, అది నిజమేలే. ఇదిగోండి ఇలా కాల్చేసి చికెన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా కూడా తినేచ్చు. ఇది మొక్క ఇట్టే ఇడిపోతుంది, భలే ఉంది. ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి, ఇవి కూడా పెట్టేస్తాను. ఏంటమ్మా అన్ని రెడీ చేసుకుని ఉంచుకున్నట్టున్నారు. అవా కొత్తిమీర, టమాటా. హారిక కోసేసి మళ్ళీ ఆ లోదిన దగ్గరికి వెళ్ళిపోయింది, అక్కడ ఉంది. నేనేమో బిజీయే. తొందరగానే మొదలెట్టానండి. తండూరి అనగానే మనం ఈ ప్రాసెస్ చేయాలి కదండి, ఇంకా తప్పదు. మనకి టిక్కా బిర్యానీ, చికెన్ టిక్కా బిర్యానీ అండి. ఇది దమ్ బిర్యానీ అన్నమాట, చికెన్ టిక్కా దమ్ బిర్యానీ. ఇంకా కళాయి పెట్టేసానండి. బటర్ అయితే వేసేసాను. కొంచెం వేరుశనగ నూనె కూడా వేసుకుంటున్నాను. నేను ఫ్రీడమ్ వాళ్ళది డబల్ ఫిల్టర్ వేరుశనగ నూనె అండి ఇది. అయితే మనకి ఇందులో ఒమేగా 6 ఫ్యాట్స్ ఉన్నాయండి. అలాగే నేను పచ్చళ్ళలోకి కూడా వేరుశనగ నూనె వాడతాను, కూరల్లో కూడా మంచి రుచిగా ఉంటుంది, సువాసన కూడా బాగుంటుందండి ఇది. ఇదిగోండి కొంచెం ఆయిల్ పోస్తున్నాను. డబల్ ఫిల్టర్ అయి రావడం వల్ల నూనె కూడా మంచి కలర్లో లైట్గా బెల ఉంటుందన్నమాట.
నేను ఫ్రీడమ్ వేరుశనగ నూనెతోటి ఆవకాయ పచ్చడి ఇవన్నీ పెట్టేసాను. ఇప్పుడు మనం ఇలా నూనె వేగుతుంది కదండి, కాగుతుంది కదండి. ఈ కాగిన దాంట్లోనే మనం ఒక 6 టమాటాలు వేసుకోవాలన్నమాట. అంటే రైస్ని బట్టి కట్ చేసి. ఇవి చిన్న సైజ్ అండి, అందుకని 6 అన్నాను. లేదంటే ఒక 3 టమాటాలు వేసుకోండి సరిపోతుంది. ఆల్రెడీ నేను వీడియో తీసానండి, చూడండి. ఇంకా నేను బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది మగ్గుతూ ఉంటుంది, ఓ పక్కన రైస్ కూడా పెట్టేసుకుంటాను. ఇది కాల్చేసిన చికెను, ఇది పేస్ట్. మనం ఇది వేగిన తర్వాత అది వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కలిపాను. గ్రేవీ అయిపోయిందండి. కరెక్ట్గా కరెంటు పోయింది, చవట్లు పట్టేసి అనుకోకండి. నాకు హ్యాపీగా ఉంది. వంట అది చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఓపుకుంటే ఇష్టంగా చేస్తాను అనమాట. చూసారు కదా, మనకి చూడడం అంటున్నావా, టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది సార్. గ్రేవీ చాలా బాగుంది. మనకి ఎప్పుడైనా సరే ఈ గ్రేవీ టేస్ట్ని చూసి మనకి ఒక డిఫరెన్స్ తెలిసిపోతుంది. కొంచెం మసాలా ఎక్కువైనా అసలు ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఒక పక్కన దమ్ముకి రైస్ రెడీ అవుతుంది. ఇందులో నేను లెమన్, పచ్చిమిర్చి, యాలక్కలు ఇవన్నీ వేసేసాను. ఇంకా నేను ఏదో మీకు సరదాగా చూపిస్తున్నాను కానీ రెసిపీ అయితే ఇంకా చూపించదలుచుకోలేదులేండి. ఇంకా ఆల్రెడీ చేసేసినవి కదా అని చెప్పేసి. ఇవి సింపుల్ అంతే. మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట, మ్యారేజ్ డే కాబట్టి. ఇదిగోండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టించి అనమాట. ఒక ఓవర్ నైట్ అంతా మసాలాతో కుక్ చేస్తే మొత్తం ముక్కకి పట్టి ఉప్పు పులుపు అంతా జ్యూసీగా భలే టేస్ట్ ఉంటుంది. అలాగే ఇదిగోండి, ఫ్రై కూడా చేస్తున్నాను. ఇంకా కర్రీయా ఫ్రైయా అనుకున్నాను. ఇంకా దమ్ములోకి కొద్దిగా సింపుల్గా తక్కువ చేస్తున్నాను ఫ్రై, ఎలా మీరు ఉంటుంది కదా. ఎగ్స్ కూడా అయిపోయినాయి. బిర్యానీ కూడా చూపిస్తాను మీకు, ఇలా రండి. ఇదిగోండి దమ్ము అయింది. ఇవి తీసేస్తాను. వేడి చల్లారకుండా ఉంటుందని పెట్టాను అనమాట. ఇదిగోండి దమ్ బిర్యానీ రెడీ. చూసారు కదా, దమ్ అయితే అయిపోయింది. ఇంకా తిరగలేదు, ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా వేడి చల్లారకుండా ఉంటుందని ఇది ఉంచేసాను అనమాట, బాగా మగ్గుతుందని. ఇంకా ఫ్రై కూడా వేపేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి జాయింట్లు అయితే రెడీ చేసేసాను. ఇంకా మనం వేసుకోవడమే, డీప్ ఫ్రై చేయడమే అన్నమాట. మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇలా జరుగుతున్నాయండి మ్యారేజ్ డేకి. మూడు పట్టేస్తాయి, వేపేస్తున్నాను. ఇంకా చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి. ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. అవి కూడా అయిపోతే ఇంకా నేను కూడా రెడీ అవుతాను అనమాట. ఫ్రెష్ అప్ అయి మళ్ళీ కనపడతాను మీకు. ఇదిగోండి ఇంకా అన్నీ అయిపోయినాయండి. లాస్ట్ ఐటమ్ అన్నమాట ఇది. గులాబ్ జామ్ అయిపోయింది స్వీట్ భోజనాల్లోకి, బిర్యానీ అయిపోయింది, చికెన్ ఫ్రై అయిపోయింది, జాయింట్ ఫ్రై అన్నమాట. ఇంక ఇవి కూడా అయిపోయిన వెంటనే తీసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయితే మీకు కనపడతాను నేను. ఎగ్స్ కూడా అయిపోయినాయి, కొడుగుడ్లు కూడా అయిపోయినాయి అంటే. ఎగ్స్ కూడా అయిపోయినాయండి. ఉప్పు కారం వేసేసి పక్కన పెట్టాను. వేసి ఇంకా మనం ఇంకా భోజనాలకు రెడీ అవుతున్నారు అన్నమాట. ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఎండలు అయితే మామూలుగా లేవన్నమాట, దంచి కొడుతున్నాయి. మరి ఏం చేస్తామండి, ఇలాంటప్పుడు పెళ్లి రోజులు అది వచ్చినప్పుడు ఎగ్గొట్టడానికి కుదరదు కదా, మనం చక్కగా చేసుకోవాలి. అది మిస్ అవ్వకూడదు, ఎగ్గొట్టడం కాదు, మిస్ అవ్వకూడదు. ఇదిగోండి ఇది కూడా వేపేస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. వంటగదిలో అయితే చెవట్లు మాట. ఇంకా ఎవరో మనకి మొహం మీద నీళ్ళు చల్లుతున్నట్టే ఉంది, అంత వేడి ఉంది. మే నెల అంటే అంతే కదా. ఇంకా రోహిణి గారి తోటి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, నీరసం అది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ గురించి అది చెప్తున్నాను. ఇప్పుడైతే నేనైతే చేసిన రెసిపీలు ఏంటో చూసేద్దామా. లాస్ట్ ఫినిషింగ్ వేరే అబ్బా, నిజంగా చూస్తే ఎవరు ఊరిపోతుంది, కడుపు నిండిపోతుంది. ఇదిగోండి బిర్యానీ భలే ఉడికిందండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట. టిక్కా బిర్యానీ కదా, ప్రాసెస్ కొంచెం టైం ఉంటుంది. అలాగే చికెన్ ఫ్రై, కొడుగుడ్లు, మా సాన్వికి ఇష్టమైనవి జాయింట్ ఫ్రై అన్నమాట. తన కోసమే అయిపోయినవి, తనకు చాలా ఇష్టం. అలాగే గులాబ్ జామ్, ఇంకా ఐస్ క్రీమ్ తేయడానికి వెళ్ళాడు పెద్దడు. అలాగే ఇంకా ఈరోజు అయితే ఐస్ క్రీము, గులాబ్ జాము, ఇంకా నెక్స్ట్ ఏంటంటే హౌసీ ఆడుకుంటాం అన్నమాట అందరం కలిసి. అందుకే త్వరగా ఫినిష్ చేసేస్తున్నాం అన్నమాట అండి.
అయితే ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలన్నాను కదా, నడిసాను మీకు ఒకటి చెప్తాను నేను. ఇలాగా ఓకే